తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ కొట్టేసిన ఈ అమ్మడికి ఇప్పుడు టాలీవుడ్ అడ్రస్ దొరకటం లేదట. అయితేనే కాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ అంటూ ఇక భాష ఏదైనా నటిస్తూ వెళ్ళిపోవటమే నాకు తెలుసంటూ హుషారు మీదన ఈ ఢిల్లీ బ్యూటీ తాజాగా రకరకాల ఫోటోషూట్స్ పోస్ట్ చేస్తూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. సినిమాలు లేకపోతేనే మీకు దగ్గర అవటానికి సోషల్ మీడియా ఉందిగా అంటూ తన అందచందాలతో నెట్టింట సందడి చేస్తున్న ఆ హిందీ సుందరి ఎవరో మనము లుక్కేద్దామా? అవకాశాలు తగ్గగానే హాట్ పిక్స్ తో మేము ఇక్కడే ఉన్నామండోయ్ అంటూ హింట్ ఇస్తుంటారు సినీ హీరోయిన్స్. కొత్త అందాలు మోజులో పడి పాత అందాలను పట్టించుకోని మేకర్స్ కి తమ గ్లామరస్ పిక్స్ తో గుర్తు చేస్తుంటారు. తాజాగా దాదాపు 3 ఏళ్ల కింద కనబడిన రాశి ఖన్నా కూడా నేను ఇక్కడే ఉన్నానండోయ్ అంటూ అందాలు ఆరబోస్తూ మీడియాలో సందడి చేస్తుంది. హిందీ తెరపై మద్రాస్ కేఫ్ తో, తెలుగు తెరపై ఊహలు గుసగుసలాడేతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు మొదటగా నాగార్జున మనన్ సినిమాలో తలుక్కుమంది. మొదటి సినిమాతోనే అందర్నీ ఆకట్టుకున్న రాశి అటు బెస్ట్ డెబ్యూ యాక్టర్ గా సైమా అవార్డును గెలుచుకోవడం విశేషం. ఆ తరువాత వరుసగా తెలుగు చిత్రాల్లో యాక్ట్ చేసి మధ్యలో విలన్ మూవీతో మలయాళం సినీ ఇండస్ట్రీలో తన లుక్ ను టెస్ట్ చేసుకున్న ఈ బాలీవుడ్ భామ అక్కడ అనుకున్నంత సక్సెస్ రాకపోవడంతో టాలీవుడ్ కి యూటర్న్ తీసుకుంది. ఇక ఇమైకా నోడికల్ సినిమాతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ మాత్రం ఓ రేంజ్ లో క్రేజ్ కొట్టేసిందని చెప్పాలి. అలా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలతో షటిల్ సర్వీస్ చేసిన రాశి చివరిగా గోపీచంద్ హీరోగా వచ్చిన పక్కా కమర్షియల్లో కనబడి ఆ తర్వాత మాయమైపోయింది. కోలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ లో నటిస్తూ పర్లేదనిపిస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగానే ఉందని చెప్పాలి. 2024లో ఇప్పటికే యోధా, అరణ్మనై 4 సినిమాలతో అభిమానులను పలకరించిన ఈ అందం తెలుగులో మాత్రం స్టార్ బై సిద్ధూ చున్నలగడ్డ తెలుసు కదా మూవీలో సెకండ్ హీరోయిన్ గా సెటిల్ అయిపోయింది. దీంతో అయ్యో మా అమ్మడి పరిస్థితి ఇలా అయిపోయిందంటూ తెగ బాధపడిపోతున్నారంట రాశి ఫ్యాన్స్. ఇక నీరజ కోన దర్శకత్వంలో వస్తున్న తెలుసు కదా మూవీలో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించనున్న సంగతి తెలిసిందే. చాలా రోజుల తర్వాత తెలుగు తెరపై తలుక్కుమంటున్న ఈ అందం హిందీలో గోద్రా రైలు దహనకాండ ఆధారంగా రూపొందుతున్న ది సబర్మతి రిపోర్ట్ మూవీలో కనిపించి అలరించడానికి సిద్ధమవుతుంది. ఇక తాజాగా ఫ్లోరల్ డ్రెస్ వేసుకుని టీ తాగుతూ నేచర్ ను ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు నెట్టింట సందడి చేయగా మా రాసే గ్లామర్ మామూలుగా లేదంటూ లవ్ సింబల్స్ తో రచ్చ చేస్తున్నారట అభిమానులు. చూడాలి మరి ఈ గ్లామరస్ డోస్ ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలు తెచ్చిపడుతుందో. For more videos like this, subscribe Big TV channel.